మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. కుక్క చెప్పిన ఈ 4 పనులు చేయకపోతే ముసలితనంలో ఏడుస్తూనే ఉంటారు. అంతేకాదు ఈ 4 పనులు మనిషి చనిపోయే వరకు అస్సలు చేయకూడదు. అలా కాదని చేస్తే జీవితం మొత్తం సర్వనాశనం అవుతుంది. ధనానికి, గౌరవ మర్యాదలకు హాని కలుగుతుంది. మరి కుక్క చెప్పిన ఆ 4 మాటలు ఏమిటో, మనిషి చనిపోయే వరకు ఏ పనులు చేయకూడదు, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మంచి స్టోరీస్ ఇంకా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఒక నగరంలో ఒక జమీందారు గారు ఉండేవారు. జమీందారికి ఈ భూమి మీద జీవించే అన్ని జంతువుల భాషను అర్థం చేసుకునే శక్తి ఉంది. జమీందారుకు ఒక సాధువు ఒక వరం ఇచ్చాడు. ఆ వరాన్ని ఇచ్చినప్పుడే సాధువు ఇలా చెప్పాడు: నువ్వు ఈ వరం గురించి ఎవరికైనా చెప్పావు అంటే ఆ మరుక్షణమే నువ్వు మరణిస్తావు అని. జమీందారు ఈ విషయం గురించి ఎవరికీ చెప్పలేదు. జమీందారు ఇంట్లో ఒక ఎద్దు, ఒక గాడిద, ఒక కుక్క, ఒక కోడి ఉన్నాయి. ఆ జంతువులు ఏం మాట్లాడుకుంటూ ఉన్నా ఆ మాటలన్నీ కూడా జమీందారి గారికి అర్థమయ్యేవి. ఒకసారి తన ఇంట్లో ఉన్న ఎద్దు ఇంకా గాడిద 2 మాట్లాడుకుంటూ ఉంటే వింటూ ఉన్నాడు. జమీందారు ఆ 2 మాట్లాడుకునే మాటలను ధ్యాస పెట్టి విన్నాడు. ఎద్దు ఇలా అంటుంది: ఓ గాడిద, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. మన యజమాని నీకు పని చాలా తక్కువగా చెప్తూ ఉన్నాడు. తినడానికి చాలా ఆహారాన్ని పెడుతూ ఉన్నాడు. యజమాని నిన్ను చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. నా దౌర్భాగ్యాన్ని చూడు, నాకు ఎండిపోయిన గడ్డిని పడేస్తూ ఉన్నారు. మొత్తం రోజంతా కూడా నాగలిని నా పైన పడేస్తూ ఉన్నారు. యజమాని నౌకరు నన్ను బాగా కొడుతూ ఉన్నాడు. నరకవంతమైన జీవితాన్ని అనుభవించడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఎద్దు చెప్పిన దుఃఖఫలితమైన కథను విన్న గాడిద అంటుంది: ఈ యజమానులు దయలేని వారు, ఇంకా స్వార్థపరులుగా ఉంటారు. నేను నీకు ఒక ఉపాయం చెప్పనా? నువ్వు వాళ్ళ నుండి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఒక మంచి ఉపాయాన్ని చెప్తా. నా మాటలను పాటించావు అంటే నీకు చాలా విశ్రాంతి లభిస్తుంది అంటుంది గాడిద. అప్పుడు గాడిద ఎద్దుకు ఒక ఉపాయాన్ని చెప్పింది. ఎద్దు గాడిద మాటలను చాలా ధ్యాస పెట్టి వింటోంది. అక్కడ జమీందారు కూడా వాళ్ళు మాట్లాడుకునే మాటలను చాలా శ్రద్ధగా వింటున్నాడు. గాడిద అంటుంది: నువ్వు ఒక పని చేయి. నిన్ను నౌకరు పొలం దున్నడానికి తీసుకుని వెళ్ళినప్పుడు నీకు అనారోగ్యం వచ్చినట్లుగా నాటకాన్ని ప్రారంభించు. అసలు ముందు నువ్వు ఇంట్లో నుండి బయలుదేరేటప్పుడే చాలా నీరసంగా ఉన్నట్లుగా నాటకాన్ని ప్రారంభించు. నిన్ను ఏదో విధంగా తీసుకువెళ్ళడానికి నౌకరు తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంటాడు. నువ్వు వెంటనే లేచి పడిపోతూ ఉన్నట్లుగా, లేస్తూ ఉన్నట్లుగా నాటకాన్ని ప్రారంభించు. నిన్ను కొట్టి లేపాలని చూసినా కూడా నువ్వు లేవవద్దు. అప్పుడు నౌకరికి అర్థమవుతుంది నీకు ఏదో అనారోగ్యం అయ్యింది అని. అప్పుడు నిన్ను పనిలోనికి తీసుకుని వెళ్ళడు. జమీందారు ఆ 2 మాట్లాడుకునే మాటలు అన్నిటినీ కూడా విన్నాడు. అవి పన్నే పన్నాగాలన్నిటినీ కూడా వింటూనే ఉన్నాడు. మరుసటి రోజున నౌకరు పొలాన్ని దున్నడానికి ఎద్దులు తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. ఎద్దు ముందు అస్సలు లేవలేదు. కాసేపటి తర్వాత 4 అడుగులు వేసి దానంతట అదే పడిపోయింది. నౌకరు దానిని చాలా కొట్టి లేపాలని చూశాడు, కానీ ఎద్దు లేవలేదు. అప్పుడు నౌకరు అనుకున్నాడు ఎద్దుకు అనారోగ్యంగా ఉంది అని. ఆ విషయాన్ని తన యజమానికి చెప్పాడు. జమీందారికి అది చేసే నాటకం ముందే తెలుసు కాబట్టి ఎద్దుకు ఆ తెలివితేటలు గాడిద నేర్పించిందని, ఇదంతా కూడా గాడిద చేసిన పని కాబట్టి గాడిదతో పొలం పని చేయించాలి అని యజమాని అనుకున్నాడు. అప్పుడు జమీందారు ఎద్దుకు అనారోగ్యంగా ఉంది కాబట్టి నువ్వు ఎద్దుని పనిలోనికి తీసుకొని వెళ్ళవద్దు. ఎద్దుకు తినడానికి ఆహారాన్ని పెట్టి ఎద్దుని విశ్రాంతి తీసుకొనివ్వు. దాని స్థానంలో నువ్వు ఈరోజు గాడిదను తీసుకుని వెళ్ళు. ఒక గాడిదను ఎక్కడి నుండి అయినా తీసుకుని వచ్చి ఈ 2టితో నువ్వు పొలాన్ని దున్నించు అన్నాడు జమీందారు. నౌకరు ఆ విధంగానే చేశాడు. ఎద్దుకు తినడానికి ఆహారాన్ని వేశాడు. దాని స్థానంలో గాడిదను తీసుకుని వెళ్ళాడు. మొత్తము రోజంతా కూడా గాడిదతో చాలా పనిని చేయించారు. ఎద్దు చేసే మొత్తం పనులు అన్నిటినీ కూడా కొట్టి గాడిదతోనే చేయించారు. గాడిద ఎద్దు స్థానంలో ఉండి చాలా దుఃఖంలో ఉంది. తాను ఆలోచిస్తూ ఉంది, నేను ఎద్దుకు మంచి ఉపాయాన్ని చెప్పాను.
తను పని నుండి రక్షించబడింది. కానీ ఆ విపత్తు అంతా కూడా వచ్చి నా పైన పడింది. ఆ యజమాని రోజు నాతో ఈ విధంగానే పనిచేస్తూ ఉన్నట్లయితే నేను చచ్చిపోతాను. గాడిద ఆ విధంగా ఆలోచించుకుంటూ ఉంది. అంతలో అక్కడికి జమీందారు గారు వచ్చి అది మాట్లాడే మాటలను వింటూ ఉన్నాడు. గాడిద ఎద్దుతో అంటుంది, నువ్వు ఈరోజు విశ్రాంతి తీసుకుంటూ చాలా సంతోషంగా ఉన్నావు. అప్పుడు ఎద్దు గాడిదతో, నువ్వు నాకు మంచి ఉపాయాన్ని చెప్పావు, అందువలన నేను నిన్ను మెచ్చుకుంటున్నాను. నేను నా పని నుంచి తప్పించుకోగలిగాను. మొత్తం రోజంతా కూడా శుభ్రంగా తింటూ కూర్చున్నాను. నువ్వు చేసిన ఉపకారాన్ని నేను నా జీవితంలో ఎప్పటికీ కూడా మర్చిపోను. నేను పని నుండి తప్పించుకోవడం కోసం ప్రతిరోజు కూడా ఇదే నాటకాన్ని వేస్తాను. కానీ గాడిదకు అర్థమయ్యింది, ఎద్దు మళ్ళీ ఇదే నాటకాన్ని వేసిందంటే దానికి బదులుగా నేను పని చేయవలసి వస్తుంది. ఎద్దు చెప్పిన మాటలు విని గాడిద కోపంతో ఎర్రగా మారిపోయింది. గాడిద తన తెలివితేటలను ఉపయోగించి ఎద్దుతో అంటుంది, నిన్న నువ్వు పనిలోనికి ఎందుకు వెళ్ళలేదు? మన యజమాని అంటూ ఉంటే నేను విన్నాను. తను తన నౌకరితో చెప్తున్నాడు, ఈ ఎద్దుకు మాటిమాటికి అనారోగ్యం వస్తూనే ఉంటుంది. ఏ పని కూడా ఎద్దు చేయటం లేదు. అందువల్ల ఈ ఎద్దుని తీసుకుని వెళ్ళి కసాయికి అమ్మేయమని చెప్పాడు. ఎందుకు వ్యర్థంగా ఎద్దుకు భోజనాన్ని పెట్టటము? రేపు ఈ ఎద్దు పనిలోనికి రాకపోయినట్లయితే ఈ ఎద్దును తీసుకుని వెళ్ళి కసాయికి అమ్మేయండి అని నౌకరుతో చెప్పాడు. నువ్వే ఆలోచించుకో, రేపు నువ్వు పనిలోనికి వెళ్ళకపోయినట్లయితే యజమాని నిన్ను కసాయికి అమ్మేస్తాడు. కసాయివాడు నిన్ను ముక్కలు ముక్కలుగా కోసేస్తాడు. గాడిద చెప్పిన మాటలు విని ఎద్దు కంగారు పడిపోయింది. గాడిదతో అంటుంది, నువ్వు చాలా తెలివైన దానివి, మంచిదానివి. ఈ విషయాన్ని చెప్పి నన్ను చనిపోకుండా కాపాడావు. ప్రాణానికన్నా విలువైనది ఏదీ లేదు. అందువల్లనే నేను రేపటి నుంచి ప్రతిరోజు కూడా పనిలోనికి వెళ్ళిపోతాను. అప్పుడు గాడిద ఇంకా ఎద్దు మాట్లాడుకుంటున్న మాటలు అన్నీ కూడా జమీందారు గారు విన్నారు. తను చాలా నవ్వుకున్నాడు. జమీందారు నవ్వడాన్ని చూసి జమీందారు భార్య వచ్చి అడుగుతుంది, ఈరోజు మీరు అకస్మాత్తుగా ఇంత బిగ్గరగా ఎందుకు నవ్వుతూ ఉన్నారు? మీరు నవ్వడానికి కారణాన్ని నాకు చెప్పండి జమీందారు గారు అని అంది. జమీందారు గారు చాలా తప్పించుకునే ప్రయత్నాన్ని చేశాడు, కానీ ఆ యజమాని భార్య వినలేదు. తను ఆ విషయాన్ని చెప్పమని గొడవ చేస్తూనే ఉంది. నువ్వు నవ్వడానికి కారణం నాకు వెంటనే చెప్పాలి. జమీందారు అన్నాడు, నేను పశువుల భాషను అర్థం చేసుకోగలను. ఎద్దు గాడిద మాట్లాడుకున్న మాటలు విని నాకు నవ్వు వచ్చింది. వారు ఏవైతే మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఆ మాటలను అయితే నేను నీకు చెప్పలేను. నాకు ఒక వరం ఉంది. నేను ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పాను అంటే మరుక్షణం నేను మరణిస్తాను. జమీందారు భార్య అంటుంది, మీరు చనిపోండి లేదా బ్రతికి ఉండండి. ఆ రెండు ఏం మాట్లాడుకున్నాయో నాకు వెంటనే చెప్పండి. మీరు నాకు ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పలేకపోయినట్లయితే మీరు నా శవాన్ని చూస్తారు. జమీందారు తన భార్య మాటలు విని చాలా దుఃఖంలో ఉన్నాడు. ఎందుకంటే జమీందారు తన భార్యను చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. తన ప్రతి కోరికను కూడా నెరవేరుస్తూ ఉండేవాడు. తను మళ్ళీ తన భార్యకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నాన్ని చేశాడు. నేను మరణించినట్లయితే నువ్వు ఒంటరిదానివి అయిపోతావు, విధవ స్త్రీవి అవుతావు. అందువలన ఈ వ్యర్థమైన గొడవను చేయకు. భార్య అంటుంది, మీరు నాకు ఈ విషయం చెప్పకపోయినట్లయితే నేను అన్నాన్ని తినను, నీటిని త్రాగను, నేను చనిపోతాను అంటూ ఉంటుంది. యజమాని కంగారు పడ్డాడు. తను ఈ విషయాన్ని తన భార్యతో చెప్పడానికి ఒప్పుకున్నాడు. తన కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా పిలిచాడు. ఇప్పుడు తను తన భార్యతో ఆ గుప్తమైన విషయాన్ని చెప్పి తను చనిపోబోతూ ఉన్నాడు. జమీందారు రక్త సంబంధికులు అందరూ కూడా తన భార్యకు చాలా బాగా అర్థమయ్యేలాగా చెప్తూ ఉన్నారు. కానీ ఆ జమీందారు గారి భార్య మాట వినటం లేదు. మొత్తం కుటుంబంలో ఉన్న వారు అందరూ కూడా చాలా దుఃఖంలో ఉండి ఏడుస్తూ ఉన్నారు. ఇంతలో అక్కడ జమీందారు గారి ఇంట్లో ఉన్న కుక్క కోడి మాట్లాడుకుంటూ ఉన్నాయి. జమీందారు అవి మాట్లాడుకునే మాటలను కూడా వింటూ ఉన్నాడు. కుక్క అంటుంది, నువ్వు ఈ మాట విన్నావా? మన యజమాని తన భార్యకు ఒక గుప్తమైన విషయాన్ని చెప్పి చనిపోబోతూ ఉన్నాడు. మన యజమాని చాలా తెలివైనవాడు, కానీ భార్య వ్యర్థమైన గొడవ వలన తను మరణించబోతూ ఉన్నాడు. కోడి అంటుంది అప్పుడు, అవును, జనాలు ఈ విధంగానే మూర్ఖులవుతూ ఉన్నారు. స్త్రీలకు వశీభూతులై వారి ప్రాణాలనే వదిలేస్తూ ఉంటారు. నన్ను చూడు, చాలా కోడుల మధ్యలో ఒక్కటే పుంజు ఉంటుంది. ఒక్క కోడైనా సరే నా ముందు గొడవ చేసినట్లయితే
ఆ గొడవలు ఏమీ కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే అన్ని కోడులు కూడా నా వెనుకనే తిరుగుతూ ఉంటాయి. మన ప్రాణాలనే పట్టించుకోని వారు ఎవరున్నారో వారు ఎప్పటికీ కూడా మన వాళ్ళు కాదు. జమీందారు నా దృష్టిలో చాలా మూర్ఖుడైన వ్యక్తి. తను తన భార్యను సంతోషపెట్టడం కోసం తన ప్రాణాలనే విడవాలి అని అనుకుంటూ ఉన్నాడు. కుక్క అంటుంది అప్పుడు, అవును, నువ్వు సరిగ్గా చెప్పావు. మనుషులు ఈ 4 పనులు కూడా చనిపోయే వరకు కూడా ఇప్పుడు చేయకూడదు. మొదటిది, స్త్రీలైనా పురుషులైనా తండ్రి కొడుకులు గొడవ పడుతున్నప్పుడు ఎవరో ఒకరి తరపున వెళ్ళి ఎప్పుడూ కూడా మాట్లాడుకోకూడదు. అంటే ఎవరికి కూడా సపోర్టుగా మాట్లాడకూడదు. ఇక రెండవది, మనుషులు కొన్ని విషయాలను ఎప్పుడూ కూడా గోప్యంగానే ఉంచుకోవాలి. అవి దేని వలన వారి బలహీనతలు బయటపడతాయో, వారి ప్రాణాలకే అపాయం కలుగుతుందో, ఏ మాటల వలన వారి యశస్సు కీర్తి కూడా నాశనమవుతాయో, అవమానాలు జరుగుతాయో, వారి కుటుంబంపైకి విపత్తు వస్తుందో, వారి ప్రాణాలు లేదా ఇంకెవరి ప్రాణాలకైనా ఇబ్బంది ఉంది అని అనుకున్నప్పుడు ఆ విషయాలను ఎప్పుడూ కూడా గుప్తంగానే ఉంచుకోవాలి. ఇక మూడవ విషయం, ఎవరైతే బాధ్యతాయుతంగా కుటుంబాన్ని పెంచి పోషించారో, వారి శత్రువులను నష్టపరిచారో, మనకు ప్రార్థించిన వస్తువులను సిద్ధిని రక్షించుకోరో, వారి జీవితమే వ్యర్థం. ఇక 4వ విషయం, తన ప్రియమైన రాణి చెప్పినంత మాత్రాన తల్లి, కొడుకులు, సోదరుడు, సోదరి, భార్య ఏమైనా తప్పులు చేశారు అని చెప్పినా కూడా ఏమీ తెలుసుకోకుండా అవి సత్యాలు అని ఎప్పుడూ కూడా నమ్మకూడదు అని చెప్పింది. కోడి అంటుంది ఇప్పుడు, జమీందారు ఏం చేస్తాడు? తను ఆ స్త్రీ ప్రేమలో గుడ్డివాడైపోయాడు. అప్పుడు కుక్క అంటుంది, ప్రాణం అంటే ఎవరికి తీపి ఉండదు. అందువలన యజమాని ఏదో ఒకటి చేస్తాడు. ఆ మాటలు విన్న తరువాత యజమానికి అర్థమయ్యింది, మన ప్రాణాలనే పట్టించుకోనప్పుడు మనము ఎందుకు వారికి అంత విలువను ఇవ్వాలి అని. కుక్క అన్న ప్రతి మాటను తను తలుచుకొని వెంటనే తను ఒక కొరడాని తీసుకుని తన భార్యను కొరడా దెబ్బలు కొట్టడం మొదలు పెడతాడు. తన భార్య ఆ దెబ్బలకు తట్టుకోలేక అరుస్తూ ఇంటి నుండి బయటకు పారిపోవటం ప్రారంభించింది. ఆమె అంటుంది, నన్ను వదిలేయి, నేను ఎప్పుడూ కూడా నిన్ను అడుగను అని ప్రాధేయపడేసరికి ఆమె తన ప్రాణాలను కాపాడుకొని ఇంట్లో కూర్చుంది. ఆ విధంగా యజమాని తన ప్రాణాలను తాను కాపాడుకోవాలి అనుకున్నాడు. ఆ సమయంలో కుక్క మాట్లాడిన మాటలు వినటం వలన తను ఏం చేయాలో తనకు తెలిసింది. లేదంటే తను తన ప్రాణాలను కోల్పోయేవాడు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.